హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్ఆర్బి జేఈ సిబిటి 1కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో గురించి చాలామంది అయితే అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోలో ఆర్ఆర్బి జేఈ కట్ ఆఫ్ వీడియో అండ్ సేవ్ స్కోర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే దాంతోపాటు షిఫ్ట్స్, ఏ షిఫ్ట్స్ టఫ్ వచ్చాయి, ఏ షిఫ్ట్స్ అన్నవి ఈజీగా వచ్చాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆటోమేటిక్గా షిఫ్ట్స్ టఫ్నెస్ని బట్టే నార్మలైజేషన్లో మనకి స్కోర్ అన్నది పెరగటం, అలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి అది కూడా మాట్లాడుకుందాం. సో క్లియర్గా ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మనకి టెక్స్ట్ బుక్ సంబంధించిన గ్రాండ్ ఫినాలే సేల్ అని అయితే అనౌన్స్ చేశారనమాట. సో 27th నుంచి మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఈ సేల్ అయితే ఉంటుంది. సో ఇయర్లోనే చాలా తక్కువ ప్రైస్కి అయితే మనకి దీనిలో టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే ఆఫర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఎంత ఉంటుంది రేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఇయర్లోనే లోయెస్ట్ అని అయితే చెప్తున్నారు. ఒకవేళ ఎంత అన్నది చెప్తే నేను డెఫినెట్గా వెంటనే దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను. ముఖ్యంగా ఇది మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, ఎన్టీబీసీ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు జేఈ గురించి మాట్లాడుకుంటే జేఈకి సిబిటి 2 కూడా మనం మాక్ టెస్ట్లు అయితే రాయాలి కాబట్టి ఈ మాక్ టెస్ట్లు అన్నిటికీ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో వాటికి తీసుకోవాలి అంటే ఈ మాక్ టెస్ట్లకు కానీ లేకపోతే పీవైక్యూస్ ఉంటాయి కదా, వాటికి కానీ అన్నిటికీ ఉపయోగపడితే మనం ఎలాగో ఒక కంపల్సరీ 2-3 సైట్స్లో అయితే తీసుకోవాలి. సో అందులో ఒక సైట్ కింద మీరు టెక్స్ట్ బుక్ని అయితే తీసుకోవచ్చు. ఎలాగో తక్కువలో వస్తుంది, 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ తీసుకునే ముందు ఈసీకేఎస్ కూపన్ కోడ్ వాడితే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఈ సేల్ మీకు 27th నుంచి స్టార్ట్ అవబోతుంది. ఒకసారి దీని గురించి చెక్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో సేల్ యాక్టివేట్ అయినప్పుడు తక్కువ ప్రైస్కి కొనుక్కోవడానికి చూడండి, ఓకేనా. మనం జేఈ వేకెన్సీస్ టోటల్గా చూసుకున్నట్టయితే 7951 అనమాట, ఓకేనా. ఆల్ ఇండియా మనకి అన్ని జోన్స్ కలిపి ఇంటూ 15 times అయితే తీసుకుంటారు సెలక్షన్ సిబిటి 2కి. సో అరౌండ్ 1,19,265 మందిని తీసుకుంటారు అనమాట, ఓకేనా. సో మనకి అరౌండ్గా అంటే అప్లై చేసిన వాళ్ళు అంటే 10 lakhs వరకు ఉన్నా కూడా ఇందులో మనకి ఎగ్జామ్ అటెండెన్స్ అదంతా చూసుకుంటే అరౌండ్ 5 lakhs ఆర్ 6 lakhs కానీ 6.5 మ్యాక్స్, ఓకేనా. సో అరౌండ్ 6.5 members వరకు 6 lakh members వరకు ఎగ్జామ్ అన్నది రాస్తే అందులో ఆల్మోస్ట్ 1,20,000 వరకు సెలక్షన్ అయితే సిబిటి 2కి ఫార్వర్డ్ అయితే అవుతారు. అంటే పర్ పోస్ట్కి మనం చూసుకుంటే 5 నుంచి 6 వరకు ట్రై చేస్తున్నట్టు అనమాట. పర్ పోస్ట్ కాంపిటీషన్ 5 to 6 వరకు ఉందనుకోవచ్చు. అండ్ వీళ్ళలో కూడా మనకి ఇప్పుడు మనం ఏదైతే డేటా చూస్తున్నామో ఆ డేటాలో ఇవ్వని వాళ్ళు అంటే తర్వాత పెద్దగా సీరియస్గా రాయని వాళ్ళు వీళ్ళలో కూడా చాలా వరకు సీరియస్గా ఉండరు, ఓకేనా. జస్ట్ ఒకసారి చూద్దాం ఇట్లాగే 1 lakh వరకు ఉంటారనమాట. సో అరౌండ్ 4 to 5 మనం రియల్ కాంపిటీషన్ అనుకుంటే, ఓకేనా. ఒక పోస్ట్కి 4 to 5 రియల్ కాంపిటీషన్ అనుకుని మనం కట్ ఆఫ్స్ గురించి కానీ సేఫ్ స్కోర్ గురించి కానీ డిస్కస్ చేసుకుందాం ఆర్ఆర్బి జేఈకి సంబంధించి, ఓకే. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి, ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేయాలి అంటే ఇందులో మనకి కేటగిరీస్ అంటే కేటగిరీ వైజ్ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి పోస్ట్ వైజ్ ఇందులో మనకి డివిజన్ ఉంటుంది అనమాట. అంటే మనకి బ్రాంచ్ ఏదైతే మీరు బ్రాంచ్ మెకానికల్ అయితే ఎలక్ట్రికల్ అయితే అలా డిఫరెంట్గా వాటికి సెపరేట్ అనుకోవాలి మనం కట్ ఆఫ్, కేటగిరీ వైజ్ సెపరేట్. అలాగే జోన్ ఆర్ఆర్బి జోన్ వైజ్ కూడా కట్ ఆఫ్ అన్నది. సో ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ అన్నవి ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ జోన్లో ఈ కేటగిరీకి ఈ బ్రాంచ్ వాళ్ళకి ఇది కట్ ఆఫ్ అన్నది చెప్పడం హైలీ టఫ్ అయిపోతుంది అనమాట బాగా. సో ఈ వీడియో మనం ఏం చేద్దామంటే సింప్లిఫైడ్గా ఓవరాల్గా ఇంత స్కోర్ వస్తే మనం బెటర్ అన్నదైతే మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి, ఈ వీడియోని సీరియస్గా అయితే తీసుకోవద్దు, ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఓకే. నేను చెప్పే కట్ ఆఫే వస్తుందని ఏం లేదు, జస్ట్ మనకు ఉన్న డేటాను బట్టి ఒక చిన్న అనాలిసిస్ జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. అండ్ ఒకవేళ దీనికంటే తక్కువ వచ్చినా మీరు ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు వీడియోని. అండ్ ఎక్కువ వస్తే కొంచెం మీరు ప్రిపరేషన్ గట్టిగా చేయండి, ఓకే. అండ్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా అలాగని ప్రిపరేషన్ ఆపమని నేను చెప్పట్లేదు, డెఫినెట్గా ట్రై చేయండి. ఎట్లాగైనా మీకు నెక్స్ట్ టైం అయినా జాబ్ రావాలంటే ఇప్పుడైతే ప్రిపేర్ అవ్వాలి కదా. సో ప్రిపరేషన్ ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. సో మీకు నమ్మకం ఉంటే డెఫినెట్గా ప్రిపరేషన్ అయితే చేసుకోండి. అండ్ ఒకవేళ మనం చెప్పేదానిలో కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నారు, కొంచెం తక్కువలో ఉన్నా పర్లేదు, దగ్గరలో ఉన్నారు అనుకున్నా ప్రిపరేషన్ ఆపద్దు, ఓకే. ఇకపోతే మనకి ముఖ్యంగా ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ అయినవి 4 జోన్స్ మన వాళ్ళు రాసేది ఏంటవి, బెంగళూరు, ఓకేనా. బెంగళూరు ఒకటి, తర్వాత భువనేశ్వర్ ఒకటి, తర్వాత మనకి చెన్నై ఒకటి అండ్ సికింద్రాబాద్. ఈ 4 జోన్స్ మనం జనరల్గా తెలుగు వాళ్ళు ఎక్కువగా రాసేవి కాబట్టి ఈ 4 జోన్స్ గురించి పర్టికులర్గా ఇప్పుడు కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. బట్ బ్రాంచ్ వైజ్ కాదు, ఓకేనా. ఒక రేంజ్ మాట్లాడుకుందాం. ఆ రేంజ్ రా స్కోర్ ఉంటే కనుక
మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి అని అంతే. ఓకేనా? సో ఇంకోటి దీని తర్వాత మీకు యాక్చువల్గా ఈ మీకు వచ్చిన రా స్కోర్ని షిఫ్ట్ వైజ్ ఓకే చెక్ చేసి, అంటే మీకు షిఫ్ట్ వైజ్కి నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు మార్క్స్ అయితే చూడాలి కాబట్టి బేసిక్గా దానికి సెపరేట్ ప్రాసెస్ ఉంది, అది చూపిస్తాను చూడండి. సో నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు టఫ్ షిఫ్ట్స్ అయితే మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీది ఈజీ షిఫ్ట్ అయితే పెద్దగా స్కోర్ యాడ్ అవ్వకపోవటం, కొన్నిసార్లు -1, -2 కూడా అవ్వచ్చు, బట్ నెగ్లిజిబుల్, చాలా వరకు అవ్వదు అనమాట మైనస్. సో అయితే 0 యాడ్ అవుతుంది లేదా ఎంతో కొంత యాడ్ అవుతుంది. అండ్ ఆ రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పీడిఎఫ్ కనుక మనం చూసుకుంటే ఇది ర్యాంకర్స్ గురూజీ వీటిల్లో మనం చాలామంది అయితే పెడుతూ ఉంటారు కదా, వాళ్ళ ఏదైతే ఆన్సర్ కీస్ని పెడితే అందులో వాళ్ళ స్కోర్ అయితే ఇస్తుంటారు. సో ఆ సైట్లో ఉన్న డేటా తీసుకుంటే ఇది మోస్ట్ ప్రాబబ్లీ రియల్ డేటా ఉంటుంది. సో అరౌండ్ 58,000 వరకు మనం స్టూడెంట్స్ మనకి ఇందులో కనుక ఇస్తే వాళ్ళ యావరేజ్ అరౌండ్ 51 వరకు ఉందంట. ఓకేనా? సో యావరేజ్ 51 వరకు ఉంది. అండ్ షిఫ్ట్ వైజ్ మార్క్స్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టఫ్ షిఫ్ట్స్ ఏంటంట, 17th డిసెంబర్న జరిగిన 3rd షిఫ్ట్, 17th డిసెంబర్ జరిగిన 2nd షిఫ్ట్, ఓకే. సో 18th డిసెంబర్ జరిగిన 2nd షిఫ్ట్, ఓకే. సో ఇవి మనకి బాగా టఫ్ కింద తీసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించిన యావరేజ్ స్కోర్ చూడండి. ఎందుకు టఫ్ అంటున్నానంటే 47 ఉంది, ఓకే. యావరేజ్ స్కోర్ అంటే ఎంతమంది రాస్తారో వాళ్ళ స్కోర్ బై ఎంతమంది రాశారు అన్నది చూసుకుంటే 47 ఉంది. అదే మీరు కిందవి చూసుకుంటే 56 దాకా ఉంది. సో ఇంచుమించు 9 నుంచి 10 మార్కులు డిఫరెన్స్ ఉంది, ఓకేనా. +9 ఇంచుమించు డిఫరెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా నార్మలైజేషన్లో స్కోర్ అన్నది చాలా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఈ 3 షిఫ్ట్లు వాళ్ళకి, ఓకేనా. సో అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ఉన్న ఈ మిగతా మధ్యలో ఉన్న ఈ 2-3 షిఫ్ట్స్కి కొంచెం తక్కువ పెరుగుతుంది. అలాగే వీటిల్లో 7, 8, 9లో చూపిస్తున్న 16th డిసెంబర్ 18th డిసెంబర్ అంటే 16th డిసెంబర్ 3rd షిఫ్ట్, 18th డిసెంబర్ మనకి 1st షిఫ్ట్, 16th డిసెంబర్ 1st షిఫ్ట్ వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ పెద్దగా మీ రా స్కోర్కి యాడ్ అయ్యే ఛాన్స్ లేదు నార్మలైజేషన్లో, ఓకేనా. సో అదనమాట. అండ్ డేటా కూడా చూడవచ్చు, ఒక్కొక్క దానికి స్టూడెంట్స్ ఇంచుమించు 6,000 నుంచి 7,000 వరకు ఓకే డేటాతో అయితే తీసుకున్నారనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ యాక్యురేట్గా ఉండే ఛాన్సే ఉంది, ఓకే. జస్ట్ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కానీ లేకపోతే టఫ్గా వచ్చిందా లేదా అన్నది మీ పేపర్ ఈ 3 షిఫ్ట్లు టఫ్గా వచ్చినాయి అని ఫిక్స్ అవ్వచ్చు పేపర్. ఈ 3 షిఫ్ట్లు నార్మల్ కొంచెం ఈజీ అన్నట్టు అనమాట. ఈ 3 మోడరేట్ అనుకోండి, ఓకే. సో ఆ మోడరేట్ వాళ్ళకి కొంచెం తక్కువ స్కోర్ యాడ్ అవ్వచ్చు మనకి నార్మలైజేషన్లో, టఫ్ వాళ్ళకి ఎక్కువ అన్నది యాడ్ అవ్వచ్చు అనమాట వీటిల్లో నార్మలైజేషన్లో, ఓకేనా. అలాగే మీకు మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే వీళ్ళ డేటా ఇచ్చారో 91 అబవ్ వచ్చిన వాళ్ళు 4 ఉన్నారంట, 86 అబవ్ వచ్చిన వాళ్ళు 52 మంది ఉన్నారంట, ఓకే. 81 అబవ్ వచ్చిన వాళ్ళు 392, 76 అబవ్ వచ్చిన వాళ్ళు 1790, ఓకే. ఈ డేటా ప్రకారం చూసుకుంటే ఎవరికి ఎంత వచ్చింది ఇక్కడ నుంచి చూడండి డబల్ ట్రిపుల్ కూడా అయిపోతున్నాయి ఒక్కొక్క దానికి వెళ్ళే కొద్దీ, ఓకే. సో ఈ డేటా అంతా మనం చూసుకున్నట్టయితే ఈ డేటా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా దొరుకుతుంది PDF. అక్కడి నుంచి ఇంకా వేరే డేటా కూడా ఉన్నాయి, నేను చూశాను చాలామంది వేరే డేటా కూడా ఇస్తున్నారు, చెక్ చేసుకోండి, ఇంకా మీకు డీప్గా తెలుస్తుంది, ఓకేనా. అండ్ జోన్ వైజ్ యావరేజ్ కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూస్తే జోన్ వైజ్ యావరేజ్ చూసుకుంటే భువనేశ్వర్ చూడండి 44, బెంగళూరు కూడా దగ్గర 44 ఉంది యావరేజ్, ఓకే. కాకపోతే ఇక్కడ వేకెన్సీస్ చూడాలి మనం. అండ్ అలాగే స్టూడెంట్స్ డేటా కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంది, 476 భువనేశ్వర్, బెంగళూరులో కొంచెం 1800 దాకా ఉంది, ఓకే. అలాగే చెన్నై చూడండి 49. అండ్ డేటా కూడా ఎక్కువ మందిది, ఓకే. అంటే డేటా ఎక్కువ మందిది ఉంటే యాక్యురేట్ ఎక్కువ రావచ్చు, ఓకే. అండ్ సికింద్రాబాద్ 46, చెన్నై 49. సో మోస్ట్ ప్రాబబ్లీ సికింద్రాబాద్ కంటే చెన్నైకి వచ్చేటప్పటికి యావరేజ్ ఎక్కువ ఉంది. సో కట్ ఆఫ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది చెన్నై, ఓకేనా. అదొక్క ఫ్యాక్టరే చూడకూడదు, మనం వేకెన్సీస్ కూడా చూసుకోవాలి, ఓకేనా. సో ఇవన్నీ చూసుకుంటే మనం వేకెన్సీస్ కూడా మాట్లాడుకోవాలి అనుకుంటే ఇంచుమించు మనకి సికింద్రాబాద్ జోన్కి చూసుకుంటే ఎన్ని ఉన్నాయో చూడొచ్చు మీరే, ఓకే. సో ఇది సికింద్రాబాద్ జోన్కి చూసుకుంటే 590, ఓకేనా. 590 అరౌండ్ మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సికింద్రాబాద్వి. అలాగే మనం ఓకే ఇక్కడ రాసుకుందాం, సికింద్రాబాద్కి వచ్చేటప్పటికి 590 వేకెన్సీస్, ఓకే. చెన్నైకి వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయో చూడండి, చెన్నైకి వచ్చేటప్పటికి 652, ఓకే. సో చెన్నైకి 652 అంటే ఇక్కడ రాద్దాం 652,
ఓకే, భువనేశ్వర్ చూడండి, ఇది మనకి భువనేశ్వర్ సంబంధించింది. భువనేశ్వర్ చూసుకుంటే చాలా తక్కువ 175 ఉంది. సో వేకెన్సీస్ తక్కువ ఉంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, థంబ్ రూల్ అనుకోండి ఇది. ఓకే, 175 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 175 వేకెన్సీస్ అయితే ఉన్నాయి భువనేశ్వర్కి సంబంధించి 175. ఓకే, లాస్ట్గా మనం బెంగళూరు అయితే చూద్దాం. ఓకే, బెంగళూరు చూసుకుంటే 397 అయితే ఉన్నాయి వేకెన్సీస్ మనకి. ఇక్కడ చూడొచ్చు 397 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ ఇవి వేకెన్సీస్ మనం చూసి అలాగే దాని తర్వాత యావరేజ్ స్కోర్ చూస్తే మనకి చూడండి ఇక్కడ 2 తక్కువ డేటా ఉన్నాయి, కానీ ఇక్కడ 175 వేకెన్సీస్ ఉంటే 44 ఉంది. ఇక్కడ 400 ఉన్నాయి, దగ్గర దగ్గర 44 ఉంది. ఆబ్వియస్గా అప్పుడు బెంగళూరులో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, భువనేశ్వర్తో పోలిస్తే తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అలాగే మీకు చెన్నై అండ్ తర్వాత సికింద్రాబాద్లో మీకు చెన్నై కొంచెం చూడండి యావరేజ్ అన్నది ఎక్కువ ఉంది. సో అందరూ ఎక్కువ స్కోర్ పెడుతున్నారు అంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో సికింద్రాబాద్లో కొంచెం తక్కువ ఉంది. సో సికింద్రాబాద్లో మోస్ట్లీ కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ ఇన్ జనరల్ సికింద్రాబాద్లో ఎప్పుడు కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్ ఒకటి కూడా మనం కన్సిడర్ చేయాలి. సో వీటిల్లో ఫస్ట్ మనం భువనేశ్వర్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది మనకి 60 టచ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట యూఆర్కి. ఓకే, 60 టచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఓబీసీ గురించి మాట్లాడుకుంటే ఒక 57 అట్లా ఉండొచ్చు. అలాగే ఎస్సీ వచ్చేటప్పటికి మీకు ఓకే 53 అట్లా ఉండొచ్చు అనమాట. ఎస్టీ వచ్చేటప్పటికి మీకు ఒక 50 అలాగా. అండ్ తర్వాత ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 47 అలా ఉండే ఛాన్స్ ఉంది. 47 to 50 కూడా ఉండొచ్చు. అంటే ఎగ్జాక్ట్ వేకెన్సీస్ మీ పోస్ట్ను బట్టి నేను చెప్పలేను. ఇవి వస్తే కొంతవరకు సేఫ్ అన్నట్టు అనమాట భువనేశ్వర్కి వచ్చేటప్పటికి. ఓకేనా, అదే బెంగళూరుకి వచ్చేటప్పటికి చూసుకుంటే మీకు అరౌండ్ 54 వచ్చినా కూడా యూఆర్లో ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఒక 51 అలా వచ్చినా కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 47 or 48 వచ్చినా, లేకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 45 దాకా మీకు వచ్చినా కూడా. అండ్ ఈడబ్ల్యూఎస్కి చూసుకుంటే పర్టికులర్గా మీకు ఒక 45 ఓకే 45 లేదా 44 ఈ రెండిట్లో ఎంత వచ్చినా కూడా దగ్గరగా మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో బెంగళూరుకి అయితే అలా అనమాట. అండ్ తర్వాత చెన్నైకి సికింద్రాబాద్కి చూసుకుంటే కూడా మీకు అరౌండ్ చెన్నైకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 58 దాకా రీచ్ అవ్వచ్చు యూఆర్. ఓకే, అలాగే ఓబీసీ వచ్చేటప్పటికి 55 అలా అవుతుంది అనమాట. అంటే ఎస్సీ వచ్చేటప్పటికి మీకు 51. ఓకే, సో 51 అట్లా చూడండి. అంటే ఎస్టీకి వచ్చేటప్పటికి అరౌండ్ 47 అనమాట. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి చెన్నైకి వచ్చేటప్పటికి మనం 45 అలాగే వేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇవి దీనికి సంబంధించి. ఇంకా సికింద్రాబాద్ గురించి మాట్లాడుకుంటే యూఆర్ 55+ నుంచి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. సో బట్ మనం ఏంటంటే 56 అట్లాగా కట్ ఆఫ్ అయితే చెప్పచ్చు. అండ్ ఓబీసీకి వచ్చేటప్పటికి మీకు అరౌండ్ చూసుకుంటే 54 అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఎస్సీకి వచ్చేటప్పటికి మీకు 48, 49 అలా ఉంటుంది. ఎస్టీకి వచ్చేటప్పటికి 46 అలా ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఒక 40, 44 అలా ఉంటుంది అనమాట. అండ్ బెంగళూరు గురించి చూసుకుంటే ఇక్కడ 44 దాకా ఉండదు. మోస్ట్లీ ఈడబ్ల్యూఎస్ది 42 అలా ఉంటుంది అనమాట. ఓకేనా, సో రఫ్గా యావరేజ్గా ఈ స్కోర్స్ అంటే మోస్ట్లీ ఒక రఫ్గా చెప్పాలి అన్ని జోన్స్కి అనుకుంటే యూఆర్కి 55+ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా, ఓబీసీ అయితే మీకు అరౌండ్ 52 అట్లా అయినా పర్లేదు. అలాగే ఒక ఎస్సీ అయితే 50, ఎస్టీ అయితే 45+ కూడా, అంటే మీ జోన్ని బట్టి 45, 47 అలాగా. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే మీకు 42, 43 వచ్చినా కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకేనా, ఓవరాల్గా ఇది మన కట్ ఆఫ్ ప్రిడిక్షన్ అయితే. సో అంత ఎక్కువ డీప్ అనాలిసిస్ అయితే ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా ఉన్న డేటాను బట్టి అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఓకేనా, సో మామూలుగా మనం మిగతా వాటికి చెప్పినంత యాక్యురేట్గా చెప్పడానికి ఉండదు. జేఈకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎక్స్ట్రాగా. సో అందుకని సో యావరేజ్గా ఇలాగైతే ఉంటుంది అనమాట సినారియో. ఓకేనా, కాకపోతే మీరు ఏంటంటే ఈ జేఈకి సంబంధించి మీరు ఒకవేళ నార్మలైజేషన్ ఎలా జరుగుతుంది అని తెలియలేదు అనుకోండి, ఇప్పటిదాకా మీకు ఇక్కడ డీటెయిల్గా నార్మలైజేషన్ వీడియో అయితే చేశాను నేను. ఎండ్ స్క్రీన్లో
స్క్రీన్లో ఇస్తాను, పైన ఐ బటన్లో ఇస్తాను, ఆ వీడియో అయితే చెక్ చేయండి. పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మనకు అసలు కట్ ఆఫ్ ఎట్లా వస్తుంది, ఆ నార్మలైజేషన్ ఎలా వస్తుంది, మొత్తం క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చెప్పాను. ఆ వీడియో అయితే డెఫినెట్గా చూడండి, మీకు అర్థం అవుతుంది అసలు ఇప్పుడు మనం ఎలా పాస్ అవుతాం ఏంటి అన్నది డీటెయిల్ అక్కడ అనాలిసిస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ పీడిఎఫ్స్ కూడా అక్కడ మీకు చూపించాను కదా, మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే దొరుకుతుంది. కాబట్టి చూపిస్తాను చూడండి, ఇది మనకి టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఓకే, ఇందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఇందులో జాయిన్ అయ్యి మీ రైల్వే రిలేటెడ్ డౌట్స్ కానీ, సబ్జెక్ట్ డౌట్స్ కానీ, గవర్నమెంట్ జాబ్ డౌట్స్ రిలేటెడ్ ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా ఫాస్ట్గా కూడా వస్తాయి. మీ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయి, ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, ఇవి కాకుండా మీరు రైల్వేకి కనుక సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే దొరుకుతాయి. అది మీకు ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ కేవలం 299K చాలా తక్కువ ప్రైస్కి మీకు క్లాసెస్ అయితే దొరుకుతున్నాయి అనమాట. బెస్ట్ డీల్, చాలా తక్కువ ప్రైస్కి మీకు ఎగ్జామ్కి ఇందులో నేను కానీ ఫ్యాకల్టీస్ కానీ అందరూ మీకు ఆల్మోస్ట్ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే చాలా వరకు. సో ఎట్లా వస్తాయి పేపర్ రిలేటెడ్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళకి అసలు ఏ టైప్ ఆఫ్ టాపిక్స్ అడుగుతారు అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఆ ఐడియా బేస్డ్గానే క్లాసెస్ అయితే చేసామన్నమాట, ఏది ఇంపార్టెంట్ కాదు అని. సో ఒకసారి మీరు చెక్ చేయండి, డీటెయిల్గా అయితే క్లాసెస్ ఉంటాయి. అండ్ SRIN కూపన్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ తక్కువ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి అయితే మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. ఇవనే కాదు, కేవలం మీకు జనరల్ సైన్స్ కంప్లీట్గా అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి సింగిల్గా తీసుకోవాలన్నా 599కే దొరుకుద్ది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీకు ALPకి చాలా ఇంపార్టెంట్ కదా, 699కే దొరుకుద్ది. టెక్నీషియన్ 3 ఫుల్ కోర్స్ మీకు బెస్ట్ కోర్స్ వచ్చేటప్పటికి 999కే దొరుకుద్ది. అలాగే ALP ఫుల్ బెస్ట్ కోర్స్ వచ్చేటప్పటికి CBT 1, CBT 2, పార్ట్ A, CBT కలిపి 1199కే దొరుకుద్ది అనమాట. అన్నిటి మీద కూపన్ కోడ్ అప్లై అవుద్ది, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో చాలా తక్కువ ప్రైస్కి మంచి డీల్. 100-200 కోసం చూడొద్దు. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఎగ్జామ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని యాప్లో కోర్సెస్ తీసుకుని క్లాసెస్ అయితే చూడొచ్చు. ఓకే, సో ఫైనల్గా నేను ఇందాక చెప్పినట్టు నార్మలైజేషన్ గురించి తెలియని వాళ్ళు నార్మలైజేషన్ వీడియో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అదైతే చూడండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, డెఫినెట్గా నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. చిన్న అంటే వ్యూస్ కానీ లైక్స్ కానీ ఎక్కువ ఉంటే నాకు మోటివేషన్ ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ని రెగ్యులర్గా తీసుకురావడానికి ఉంటుంది. ఓకేనా, సో లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. సో దట్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ని వెంటనే చూడవచ్చు పెట్టిన వెంటనే. అండ్ దాంతోపాటు 8th పే కమిషన్ వస్తే మీ శాలరీ ఎంతవరకు పెరగచ్చు అని వీడియో కూడా చేశాను అనమాట. ఇప్పుడు మీరు JEEకి రాస్తున్నారు కదా, మీ లెవెల్ 6కి ఎంతవరకు శాలరీ అన్నది హైక్ వస్తుంది అన్నది అక్కడి నుంచి చూడండి. ఓకే, సో ఆ 2 వీడియోస్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి వాళ్ళు తప్పకుండా చూడండి. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ ఇస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.